ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీకోసం నీ దేవుని మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఈరోజు దేవుడు నీ యొక్క విలువను దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమంటే ఆకాశ పక్షులను ఒకసారి చూడు, అవి విత్తట్లేదు, కోయట్లేదు, ఏ పనికి వెళ్ళట్లేదు, విత్తనం విత్తట్లేదు, పంట కూడా కొయ్యట్లేదు, అయినను వాటిని నేను పోషిస్తున్నాను. అయితే నిన్ను నేను పోషించనా? నీవెందుకు చింతిస్తావు? ఏమి తినాలి, ఏమి ధరించాలి, ఏమిటి నా భవిష్యత్తు అని నువ్వెందుకు చింతిస్తున్నావు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ లేఖనం ద్వారా ఆయన యొక్క మాటలు అవే మనకి తెలియజేస్తున్నాయి. ఏమంటే ఆకాశ పక్షులను చూడు. నీకు అంత అనుమానం ఉంటే ఒకసారి బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూడు. ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులు విత్తట్లేదు, కోయట్లేదు, అయినను నేను వాటిని పోషిస్తున్నాను. అయితే మీరు వాటికంటే బహుశ్రేష్ఠులని దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది. ఆ శ్రేష్ఠమైనటువంటి మనము, దేవుల్లో విలువ ఉన్నటువంటి మనము, ఆయన ఇచ్చేటువంటి సిద్ధపరిచినటువంటి అన్నీ కూడా పొందుకోవాలని మరి దేవుడు ఆశిస్తున్నాడు. కనుక దేవుడి వైపు చూస్తూ ఆయన యొక్క హస్తం వైపు మనం ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకుందాం గాక. ఆమేన్.